ఇది వచ్చేసి మా మామిడి తోట. సంవత్సరంన్నర కిందట నేను చెప్పిట్టి మేము మామిడి చెట్లు పెడుతున్నాం అని చెప్పేసి అవే ఇప్పుడు చెట్లన్నీ చూసేసి పెద్దగా అయిపోయినవి. ఇంకా 1.5 ఇయర్ అయితే కాపుకి వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా కాస్తాయి, ప్రతి సంవత్సరానికి కాస్తాయి కాబట్టి. బట్ మనం కాయనీయం అనమాట, పూతే తెంపేస్తుంటాము. ఎందుకంటే చెట్టు ఇప్పుడు కాయలు కాస్తే కింద కొంగిపోయి నేలకు అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే కాయలన్నీ మొత్తం కాయనీయకుండా పూతంతా తీసేస్తుంటాము. సో ఇది వచ్చేసి రూటర్ కొట్టేసిండ్రు అనమాట. రూటర్ అంటే మన గడెం టైపు. సో ట్రాక్టర్ తోటి రూటర్ కొట్టడం జరిగింది, మొత్తం గడ్డి లేకుండా. అంత నీట్గా ఉంది. ఇప్పుడు చూసిస్తే మొత్తం 300 చెట్లు ఉంటాయి. ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా. ఇదంతా మొత్తం 3 ఎకరాల్లో పెట్టేసిన మామిడి తోట కదా. మా అన్న, మా వదినే, మా మిస్సెస్ చుట్టూ 10 ఎకరాల్లో మేము పెట్టిన ఫామ్ ఆయిల్ తోట. ఇది వచ్చేసి సంవత్సరం అవుతుంది ఈ తోట పెట్టేసి. ఇది మొత్తం 10 ఎకరాస్ ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా రూటర్ కొట్టించడము, చెట్లన్నీ బాగుండాలని చెప్పేసి. ఇవాళ రేపు పొటాష్ గ్రోమర్ పెట్టవలసి వస్తుంది చెట్లకి. ఇది మొత్తం ఫామ్ ఆయిల్ తోట. ఇదంతా వచ్చేసి ఇన్ మై విలేజ్, వనపర్తి డిస్టిక్, పానగల్ మండలము, ఆక్నోన్పల్లి గ్రామం. ఇది పక్క పల్లెటూరు అన్నమాట, అడవిలో ఉంటుంది. చుట్టుముట్టు కొండలు, కొండల మధ్యలో మా యొక్క పొలాలు.